తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పేర్లు వింటే అది వైరల్‌గా మారుతున్న నేపథ్యం. ఆళ్ళు ఏ అంశం తీసుకొచ్చినా సరే ఒక రాజకీయ అంశం అనియండి, పర్సనల్ అంశం అనియండి, లేకపోతే ఒక ట్వీట్ చేయనివ్వండి, ఏం చేసినా అది పెను సంచలనంగా మారుతుంది. ఆ కోవకి చెందిన ఆయనలోనే ఒక వ్యక్తి 'త్రిబుల్ ఆర్' రఘురామకృష్ణరాజు గారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్, వైఎస్ఆర్‌సీపీలో ఎంపీ. సరే ఆయన ఎంపీయా కాదా? ఆయన ఏ రకంగా ఉండేవారు? రచ్చబండతో నాకు తెలిసి దేశంలో రచ్చ చేసిన ఒకే ఒక క్యారెక్టర్, దమ్మున్న క్యారెక్టర్. ఎవరు కూడా ఆ రకంగా సాహసం చేయలేరు. ఒక ఎంపీ కొన్ని వందలేంటి నాకు తెలిసి వేల మీద ఉంటాయేమో, అన్ని ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిరోజు ఏదో అంశం మీద ఒక అదే ఉద్యోగం కింద ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా లీవ్ లేకుండా అంతలాగా పర్ఫెక్ట్గా ఉద్యోగం చేయరేమో. ఆయన ప్రతిరోజు ఎక్కడున్నా సరే అక్కడ ఒక అరగంట గంట కేటాయించేవారు ఆయనకి. ఢిల్లీలో ఉన్నాయండి, వేరే ప్రాంతంలో ఉన్నాయండి అండి. అంటే ఒక యజ్ఞం చేశాడు ఆయన. కసి, వైఎస్ఆర్సీపీ మీద కసి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా వాళ్ళ విధానాలు వీటి మీద ఫైట్ చేశాడు. సరే ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ. రఘురామకృష్ణరాజు గారు జనాల్లోకి బాగా దూసుకు వెళ్ళిపోయారు. జరిగిన పరిణామాల నేపథ్యం, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల నేపథ్యం, ఆయనకి ఉండి నుంచి ఎమ్మెల్యే స్థానం ఇవ్వడం, అక్కడి నుంచి ఆయన గెలడం, డిప్యూటీ స్పీకర్ అవ్వడం, మంత్రి అవుతారనడం, అవ్వపాటు సరే ఇవన్నీ కూడా జరుగుతున్న అంశాలు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పేరు ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏంటి, తెలుగులో ఏంటి, సౌత్లో ఏంటి, పవన్ అంటే ఒక పవర్ సెంటర్ లాగా తయారయ్యాడు ఆయన. మోదీ గారికి సొంత మనిషిలాగా ఇంట్లో కూర్చున్న మనిషిలా ఉన్నాడు. ఇంక చంద్రబాబు నాయుడు గారికి అయితే లోకేష్ గారు అంతా ఈయన అంత అన్నట్టుగానే ఉన్నాడు. సొంత ఆత్మ బంధువుల్లాగా, సొంత తమ్ముళ్ళలాగా కలిసిమెలిసి వాళ్ళు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు తీసుకున్న ఒక నిర్ణయం, ఆయన వేసిన అడుగు పెను సంచలనంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అదేంటన్నది చూద్దాం. 'త్రిబుల్ ఆర్' రఘురామరాజు ఈ పేరు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. సైబర్ గేమ్, రాజకీయ కుట్ర, పవన్ ఫ్యాక్టరీ అన్నీ మిక్స్. పవన్ కళ్యాణ్పై ఫేక్ వీడియోలతో ఎవరి గేమ్. ఇప్పుడు సెలబ్రిటీలు అనేసరికల్లా చాలామందికి ఆర్జన కోసం వాళ్ళ క్యారెక్టర్ని ఇష్టం వచ్చినట్లుగా, వీళ్ళు లబ్ధి కోసం, వీళ్ళు స్వార్థం కోసం అతి నీచంగా చిత్రీకరిస్తున్నారు. ఇంకా హీరోయిన్లు అయితే కొన్ని ఇమేజ్లు చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అరే మన ఇంట్లో పుట్టిన పిల్ల ఆ రకంగా ఉంటే ఇలాగే చేస్తారా ఈ దుర్మార్గులు, ఈ నీచులు అని. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పోస్టులకి, లేకపోతే ఏవో వచ్చే డబ్బులకి ఈ కక్కుర్తి, లేకపోతే సునకానందం, ఏవో నలుగురికి చూపించే విధంగా వాళ్ళు ఏదో పాపులర్ అయిపోదాం ఇందులో అన్నట్లుగా. అంటే దీనికి ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక శాడిస్ట్ బ్యాచ్ ఉంటుంది, ఒక నీచపు బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే తనా పరా ఉండదు, అమ్మ చెల్లి భార్య ఇంకేం ఉండదు. ఏ పరా స్త్రీ చూసినా సరే ఆ కామంతో, ఆ దుర్బుద్ధితోటే వాళ్ళ చూపు శైలి ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ ప్రభుత్వాలు ఆలోచించాలి, పోలీస్ శాఖలు ఆలోచించాలి. సరే ఈ అంశం అలా పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయిపోయాడు. మొన్న చిరంజీవి గారు దీని మీద కేసులు కూడా వేశారు. ఈసారి చిరు అని పేరెత్తినా, మెగాస్టార్ అని పేరెత్తినా, ఎవడేసినా సరే తీసుకెళ్ళి లోపల ఎత్తేయండి. సో ఆ రకంగానే జరుగుతుంది. అంటే ఎక్కడో దగ్గర ప్రతిదానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరుగుతుందని కదా అని చెప్పి మనం వికృత చేష్టలు చేస్తాము, టెక్నాలజీని వేరే రకంగా ఉపయోగించుకుంటాము అంటే ఉపయోగించుకునే అవకాశం లేనట్లుగా చెక్ పెట్టి, బ్రేక్ పెట్టి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ప్రభుత్వాల ముందున్న లక్ష్యం. ఆ రకంగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏ యుగం అలా ఉంది, ఎవరు ఫేకో ఎవరు ఒరిజినల్లో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్పై రఘురామ కామెంట్స్ నెట్టింట వైరల్. అవన్నీ నకిలీ వీడియోలే అంటూ నిప్పులు చెరిగిన రఘురామ, పవన్కు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతా, మా మధ్య గ్యాప్ సృష్టించే కుట్ర ఇది. డీజీపీ ఆఫీసుకు స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేసిన 'త్రిబుల్ ఆర్'. అవి అన్నీ ఫేక్, మార్ఫ్ చేసిన వీడియోలు, తప్పుడు ప్రచారం, వైసీపీ మద్దతుదారులు పనే అంటూ ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఇక వ్యక్తిగతంగానే కాదు, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించే కుట్ర జరుగుతుందని, పవన్పై నేను ఒక్క మాట మాట్లాడలేదని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కుట్ర అని, మిత్రపక్షాల మధ్య విభేదాలు రేపడమే లక్ష్యం అంటున్న రఘురామకృష్ణరాజు గారు. ఇక డీజీపీ కార్యాలయానికి సాక్ష్యాలతో ఫిర్యాదు. సోషల్ మీడియా హ్యాండిల్స్, వీడియో లింకులు, స్క్రీన్ షాట్లు అన్నీ జత చేసి స్వయంగా ఫిర్యాదు చేసిన
డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ రఘురామకృష్ణరాజు గారు. ఇంకా వీడియోలు తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. టీడీపీ జనసేన కూటమిపై మచ్చ వేయాలన్నది ఈ ప్రయత్నమని ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్లో రఘురామరాజు పవన్పై వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలు ముసుగులో సైబర్ మోసగాలు పనిచేస్తున్నట్లు అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా డీజీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ దర్యాప్తు ప్రారంభం, ఐపీ అడ్రస్లు, టైం లైన్లను స్కాన్ చేసి విచారణ. రాజకీయంగా పెరుగుతున్న టెన్షన్, ఇందులో ఎవరు ఉన్నారు అన్నది, పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయనుకుంటే అది వేరే పరిస్థితి. ఇక కూటమి సమన్వయాన్ని టార్గెట్ చేసి మాస్టర్ ప్లాన్ అన్న అనుమానం. ఇది కేవలం ఫేక్ వీడియో కాదు, రాజకీయ తుఫానుకు స్టార్టర్ అంటూ రఘురామకృష్ణరాజు గారు ఆందోళన. నన్ను ఉపయోగించి రాజకీయ లాభం చూసేవారిని వదిలిపెట్టను, తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన యాక్షన్ తప్పదు అని చెప్పి ఆయన మాస్ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఇక ఏపీలో రఘురామరాజు పేరు మళ్ళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. పవన్పై తప్పుడు వీడియోలు వెనుక ఉన్న అదృశ్య చేతులు ఎవరివి? ఇక సైబర్ ట్రయల్ ఎటు దారి తీస్తుంది? ఆసక్తికరంగా మారిన రాజకీయ పరిణామాలు. ఫేక్ వీడియోలు ఎవరికి అనుకూలం? ఫేక్ వీడియోలతో ఎవరి లాభం పొందుతున్నారు? రఘురామరాజు ఫిర్యాదు కేవలం సైబర్ కేసా లేదా రాజకీయ ప్రక్షాళన పునరుద్ధరణ ప్రారంభమా? ఇక రాబోయే రోజుల్లో దర్యాప్తుపై బయటపడుతున్న వాస్తవాలు. ఒక రఘురామకృష్ణరాజు గారు కాదు, ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు, ఒక చిరంజీవి గారు కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు, ఒక మోదీ గారు కాదు, లేకపోతే అగ్రదేశం అని చెప్పుకునే ట్రంప్ కాదు, పుతిన్ కాదు. ఎవరిని చూసినా ప్రపంచంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు విస్తృతంగా విస్తారంగా తమ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి మనిషిని టార్గెట్ చేసి అతి నీచంగా చిత్రీకరిస్తున్నారు. అది వీడియోల రూపంలో ఉన్నాయండి, ఇమేజ్ రూపంలో. నేను అందరి గురించి అని చెప్పట్లేదు, నేను ఫేక్ గాల్ కోసం చెప్తున్నాను. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి? మనం అద్భుతంగా ప్రపంచంలో అగ్రదేశంగా భారతదేశం ఎదుగుతుంది, మంచిది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎదుగుతుంది, ఇంకా మంచిది. కానీ అదే ముసుగులో ఇలాంటి ఫేక్ గాళ్ళు కూడా ఎదుగుతున్నారు. మరికొంతమందిని ఆ ఉచ్చులోకి లాగుతున్నారు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఇబ్బందికరంగా సృష్టిస్తున్నారు లేని వార్తల్ని. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇదే ప్రచారం జరిగింది. ఈ రకంగా దారుణాలు చేస్తున్నారు, ఈ రకంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు, అతి దారుణంగా చిత్రీకరిస్తున్నారు, మహిళలనే ఆలోచన కూడా వీళ్ళకని మాట్లాడి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఉక్కుపాదం మోపలేకపోతున్నారు? తెలుగు మహిళలు అవనియండి, వీర మహిళలు అవనియండి, వీళ్ళ మీద కూడా ఇప్పటికీ ఫేక్ వార్తలు పడుతూనే ఉన్నాయి. హీరోయిన్లు అయితే ఇష్టారాజ్యంగా అతి దారుణంగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు బాడీ షేమింగ్లు చేస్తున్నారు, వేరే మార్ఫింగ్ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, వీళ్ళు బాడీకి ఇంకొక ఫేమ్ని తగిలిస్తారు. ఇదంతా అసలు చూడటానికి ఎంత బాధాకరంగా ఉంటుందని. మన ఇంట్లో మనిషినైనా, మన ఇంట్లో సొంత మనుషులు ఎవరైనా ఉన్నారో, మన పిల్లలు ఉన్నారో, లేకపోతే మన చెల్లి ఉందో, అక్క ఉందో, తల్లి ఉందో, భార్య ఉందో, వీళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఫేక్ ఫోటో పెట్టి చిత్రీకరించి అసభ్యంగా అర్ధనగ్నంగా వాళ్ళ ఫోటోలు చూపిస్తే ఎంత నరకం అనుభవిస్తాం. అంటే ఎదటి వాళ్ళు మహిళలు ఆ రకంగా చూడరా? అవసరం లేదా? ప్రభుత్వాలకి ఇవి పట్టవా? ఎందుకు దీని మీద ఇంత నిర్లిప్తత? ఎక్కడ ఈ తేడా కొడుతుంది? ఎందుకు బ్రేక్ వేయలేకపోతున్నాం? ఎందుకు అడ్డకట్ట వేయలేకపోతున్నాం? ఎందుకు దీన్ని ఆ సునకానందంతో సంతోషంగా మరికొంతమందికి షేర్ చేసి ఆ రకమైన ఆనందాన్ని పొందుతున్నాం? దానివల్ల కలిసి వచ్చేది ఏంటి? ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామకృష్ణరాజు వేసిన అడుగులు ప్రతి పౌరుడు కూడా తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే టెక్నాలజీ అన్నది మన మేధోశక్తిని పెంచడానికి అయి ఉండాలి, రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అయి ఉండాలి. అది మనకి ఉపయోగకారిగా ఉండి మన భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవడానికి దాన్ని తీర్చిదిద్దుకోవాలి. అంతేగాని దాన్ని దుర్బుద్ధితోటి, వేరే దుర్బుద్ధితోటి దాన్ని చిత్రీకరించి వేరే రకంగా ఆ ఫేకులన్నీ కూడా జనాల్లోకి రుద్ది సమాజాన్ని నాశనం చేసి ముందు తరాలకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే విధంగా చేసిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, వారికి ఎవరి అండదండలు ఉన్నా నడి రోడ్డు మీద మళ్ళీ ఇంకొకటి ఆ పని చేయకుండా ఉండే శిక్ష వీడికి వేయాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంటారు, సమాజం బాగుపడుతుంది, దేశం ఉన్నతంగా ముందుకు సాగుతుంది. లేదు ఇదేమీ కాదు, వాడి మీద వీడు, వీడి మీద వాడు, రాజకీయ కక్షలు తీసుకుందాం, ఎంత ఏముందిలే, షరా మామూలే కదా, టెక్నాలజీ పెరిగినప్పుడు ఆడిస్తే ఇది ఒక మహమ్మారిలా, ఒక భూతంలా వ్యాపించి మనలో మనల్ని మింగేసే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. రఘురామకృష్ణరాజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన
ఈ రకంగా మమ్మల్ని విడదీయడానికని పెట్టొచ్చు. కానీ చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ మీద పోస్టులు వేస్తున్నారు. దాని మీద ఉక్కుపాదం మోపాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీద అవనియండి, చంద్రబాబు నాయుడు గారి మీద అవనియండి, లోకేష్ గారి మీద, ఎవ్వరి మీద ఫేక్ అనే మాటని డిక్షనరీ నుంచి చెరిపే విధంగా చర్యలు చేపట్టాలి. ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.